హలో అండి అందరికీ వెల్కమ్ టు అమ్ము విలేజ్ వ్లాగ్స్. ఈ మేకను ఎందుకు చూపిస్తున్నా అనుకుంటున్నారండి? చెప్తానండి. తిరుపతమ్మ తల్లికి గోపయ్య స్వామికి ఇస్తామని మొక్కుకున్నారండి మా మావయ్య. సో ఆ మొక్కు తీర్చుకోవడానికి బోరగూడెం వెళ్తున్నాము. ఇక్కడ బొట్లు పెట్టేది మా అత్తయ్య వాళ్ళ అక్క అండి, తోడుకోడలు. ఇక్కడ అన్నీ రెడీ చేస్తున్నారండి. మావయ్య ఏమో అన్ని సామాను మొత్తం ట్రక్ వ్యాన్లో ఎక్కిస్తున్నారు, వీళ్ళేమో బొట్లు పెడుతున్నారు. ఇంకా రెడీ అయితే అయిపోయారండి, వెళ్ళటానికి వచ్చేసాము. పెళ్ళి క్లిప్ తీయలేదండి. ఇక్కడ వచ్చి పొంగల్కి రెడీ చేస్తున్నారండి. పాలు తీసుకున్నాము, ఇంట్లో మర్చిపోయి వచ్చామండి. అన్నీ తీసుకున్నాము కానీ పాలు ఒకటి మర్చిపోయి వచ్చాము, గేదె పాలు. ఇక్కడ వచ్చేసి అన్నీ రెడీ చేస్తున్నారండి దర్శనానికి వెళ్ళడానికి. మేకని బలి ఇవ్వాలి కదా. ఇక అంతా అయిపోయిందండి, గుడికి బయలుదేరాము. ఇక్కడ వచ్చేసి గుడి చుట్టూ 3 సార్లు తిరగాలండి. మామయ్య వాళ్ళు అయితే ముందు వెళ్ళిపోతున్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళమని చెప్తున్నారు అక్కయ్య. సో ఇక్కడ 3 చుట్టూ తిరగడం అయిపోయింది, దర్శనానికి లోపలికి వెళ్ళాలి. అమ్మవారికి జాకెట్ ముక్క గాజులు తీసుకురావడానికి వెళ్ళారండి మా వారు, అందుకే ఇక్కడ వెయిట్ చేస్తున్నాము. నా వైపు రాకుతాతో మేకను తీసుకొని అమ్మవారికి పొంగల్ సమర్పించడానికి వచ్చామండి. ఇక్కడ గాజు జాకెట్ ముక్కలు ఇక్కడే ఇవ్వాలండి. వీళ్ళిద్దరు మా పిల్లలండి, పెద్ద అమ్మాయి చిన్న అమ్మాయి. బొట్టు పెద్దది పెట్టారని చిన్నది చేసుకుంటున్నారు ఫోన్లో చూసి. దర్శనం అయిపోయిన తర్వాత కిందకు వచ్చారండి. మా అత్తయ్య మావయ్య అండి ఇక్కడ. అరే గ్లాస్తో నీళ్లు పోయి నోట్లు వస్తుందేమో. బలిచ్చే ముందు అలా ప్రసాదం పెడతారంటండి నోట్లో. వాళ్ళకి అలవాటు కాబట్టి బాగా చేస్తున్నారు. అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ జలతరించాలంటండి, అందుకోసం వెయిట్ చేస్తున్నారు. అలా జలతరిస్తే అమ్మవారు స్వీకరించినట్టంట.
ఇక్కడ ఇంకా మా వారు కొబ్బరికాయ కొట్టడానికి వచ్చారండి. మేకను కోయడానికి వెళ్ళాలి కదా, ఇంకా అక్కడ మన వాళ్ళు ఎవరో ఒకరు ఉండాలండి. అందుకని ఈయన కొట్టేసి వెళ్తున్నారు. ఇక్కడ కొబ్బరికాయ కొట్టిన తర్వాత పువ్వు వచ్చిందండి. అందుకే మా చిన్నమ్మాయి అంత సంతోషంగా ఉంది. నేను సెలెక్ట్ చేసింది అది కూడా తీనా అది కూడా తీసి నేర్చుకోవాలి కొబ్బరికాయలు చదువుకోవటమే అరవద్దు. గుడి పక్కనే పుట్ట ఉందండి. ఈ పుట్ట దగ్గర కూడా చాలామంది మొక్కుకుంటున్నారు. పిల్లలు లేని వాళ్ళు వచ్చి ఇక్కడ మొక్కుతారంటండి. ఏదైనా అనుకుంటే జరిగిద్దని నమ్మకం. ఈ పుట్ట మీద ఉన్న నాగపడగలు వచ్చేసండి పిల్లలు లేని వాళ్ళు పుడితే ఇస్తామని మొక్కుకుంటారు కదా, అవి అన్నమాట. పుట్టిన తర్వాత ఇలా వచ్చి మొక్కు తీర్చుకుంటారండి. చాలానే వచ్చాయి నాగపడగలు. ఇదిగో పడగలు చూసారండి ఎలా ఉన్నాయి. ఇక్కడంతా అయిపోయిన తర్వాత, దర్శనం అయిన తర్వాత ఇక్కడే అండి ఉయ్యాలకి ముడుపులు కడతారు. పిల్లలు పుట్టిన తర్వాత వచ్చి ఆ మొక్కులు తీర్చుకుంటారు. ఇక్కడ పెద్ద ఆవిడ ఉంది కదండి, ఆమెలోకి అమ్మవారు వస్తారంట. ఏమైనా అడిగితే చెప్తారంట. ఇక్కడ దర్శనం అయిపోయిందండి. వెళ్ళేటప్పుడు ఒకసారి షూట్ చేశాను. దర్శనం అయిన తర్వాత రూమ్కి వెళ్ళామండి. అక్కడ ఇంకా వంటలు అవ్వలేదు. టిఫిన్ ఒక్కటి అయింది, గారెలు వేశారు. ఆ టిఫిన్ చేసి ఇంకా షాపింగ్ అని బయలుదేరాము. ఇక్కడ వచ్చేసి మా చిన్నమ్మాయి మా అక్కోళ్ళ అబ్బాయి అండి. ఎవరిది పెద్దదో చూస్తున్నారు. నాది పెద్దది అంటున్నారు. అసలు చూడ్డానికైతే ఎంత బాగున్నాయో అండి. అన్నీ బాగున్నాయి. కొందామంటే రేట్లు మాత్రం చాలా ఎక్కువ చెప్తున్నారు. కళ్ళతో చూసి ఆనందించడం తప్ప ఏం చేయలేము. కావాల్సినవి కొనుక్కున్నాము. ఈ బొమ్మలు అయితే 2 తీసుకున్నారండి. మా చిన్నమ్మాయికి ఒకటి, పెద్దమ్మాయికి ఒకటి. నాకు ఇవి చాలా బాగా నచ్చాయి, కానీ రేట్లు ఎక్కువ చెప్తున్నారండి, అందుకే తీసుకోలేదు. అసలు
ఇదిగోండి ఇదొకటి నాకు బాగా నచ్చింది. తీసుకుందాం అనుకున్నాం కానీ రేట్లు ఎక్కువ చెప్తున్నారండి. ఇంకేం తీసుకుంటాము, అందుకే తీసుకోలేదండి ఇంకా. నాకు ఈ బొమ్మ వచ్చి బాగా నచ్చిందండి. తీసుకుందామంటే 400 చెప్పారు. ఇవి వచ్చేసి 100 రూపాయలు అంటండి. 100, 150 చెప్పారు. అసలు ఏం అడిగినా కానీ 200, 300, 400 ఇట్లా ఎక్కువ రేటే చెప్తున్నారు కానీ అసలు రేటు తగ్గట్లేదు. ఇంకా షాపింగ్ చేసుకొని వచ్చాము. ఈలోపు వంటలు రెడీ అయిపోయాయి. ఇక్కడ భోంచేయడానికి అయితే కూర్చున్నారండి. మేమేమో ఇక్కడ బయట పక్కన కూర్చున్నాము. ఇక్కడంతా హాల్ అండి. భోజనానికి మాత్రం ఖాళీ ప్లేస్ చాలా బాగుంది. అన్ని సౌకర్యాలు బాగున్నాయి. ఇంకా వీడియో ఎక్కువ తీయలేదండి. అక్కడ అంతా హడావిడి అయిపోయింది. ఇంక ఇంటికి వచ్చేసాము. ఏమేమి తీసుకున్నారో ఒకసారి చూపిస్తున్నారు మా పిల్లలు. ఇదిగో ఈ బొమ్మలేనండి 2 తీసుకున్నారు. చిన్న ఆమెకొకటి, పెద్ద ఆమెకొకటి. ఇవి నాకు చాలా బాగా నచ్చాయండి. చాలా బాగున్నాయి. ఒక్కొక్కటి 70 రూపీస్ అంట. ఇవి నేను తీసుకున్న గాజులు అవి. ఏమేమి తీసుకున్నారో అన్నీ చూపిస్తున్నాము, చూడండి ఒకసారి. ఇంకా మా చిన్నమ్మాయి అయితే స్టార్ట్ చేసింది ఆడుకోవడం. నాకు ఇలాంటి బొమ్మలంటే చాలా ఇష్టం అండి. ఎక్కడికన్నా వెళ్ళానంటే, ఎక్కడన్నా గుడికి వెళ్ళానంటే కంపల్సరీగా ఇలాంటివి ఒక్కటైనా తీసుకుంటాను. చిన్న బొమ్మలు కానీ, టెడ్డీ బేర్లు కానీ చాలా ఇష్టం అండి. అవి మాత్రం కంపల్సరీగా తీసుకుంటాను. తక్కువలోనే తీసుకుంటానండి, ఎక్కువ రేటు పెట్టను. ఈ శివుడు బొమ్మ అంటే మా పెద్దమ్మాయికి చాలా ఇష్టం అండి. ఎప్పటి నుంచో అడుగుతుంది. అక్కడ కనిపించింది, తీసుకుంది. ఇది వచ్చేసి జామెట్రీ బాక్స్ సెట్ అంటండి. ఇది వచ్చి 200 అంట. 250 చెప్తే 200కి అడిగింది మా ఆడబిడ్డ. అవి చెరొకటి ఇప్పించింది. నేనైతే తీసుకునేదాన్ని కాదు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం అండి. కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.